మన మీద ఎలాంటి ద్వేషం విద్వేషం చిన్నతనం తక్కువతనం అతనికి ఉందో ఒక్కసారి ఆలోచించండి. జగన్ అన్న నా ఎస్సీ నా ఎస్సీ నా ఎస్సీ నా ఎస్సీ అని పదే పదే అంటున్నాడంటే ఎంత ప్రేమ ఎస్సీల పట్ల బిడ్డల పట్ల ఎస్టీల పట్ల జగన్ అన్నకుందో ఒక్కసారి ఆలోచించండి. పథకాలు ఎన్ని వచ్చాయి నేను చెప్పక్కర్లా, మీకు తెలుసు. చంద్రబాబు చెప్పిన ఒక్క పథకం రాల. ఇవాళ 6 పథకాలు అంటాడు, 600 అంటాడు, 6000 అంటాడు. ఎందుకంటే ఇచ్చేది లేదు కాబట్టి. జగన్ అన్న మాట చెప్తే ఇస్తాడు కాబట్టి, ఇచ్చే పథకాన్ని చెప్తాడు కాబట్టి జగన్ అన్న ఏం చేస్తున్నాడు, మనకి ఒక పాంప్లెట్ పంపిస్తున్నాడు. ఒక్క నిమిషం వినండి. మన వాళ్ళు వాలంటీర్లు వస్తున్నారా, మన నాయకులు వస్తున్నారా మీ ఇళ్ళకి? ఒక క్యాలెండర్ ఇస్తున్నాడా? క్యాలెండర్, ఆ క్యాలెండర్ మన టేబుల్ మీద ఉండాలి. జగన్ అన్న ఏ పథకం ఎప్పుడు ఎలా ఇస్తాడో ముద్రించి పంపించాడు మనకి. ఇప్పుడు గ్రామాల్లో మంచి జరగాలంటే జగన్ అన్న మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా రావాలి కాబట్టి ఎర్రగొండపాలెం మరో పులివెందున అని మీ అందరి అభిమానంతో సానుభూతిపై ఓటు వేసి జగన్ అన్నను గెలిపించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ బిడ్డగా మీ మధ్యలో ఉంటాను. ఒక నాయకుడిగా కాదు, ఒక సేవకుడిగా ఉంటా. ఈ తెలుగుదేశం నాయకుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎక్కడా కనపడ్డాడు. ఎందుకు తెలుసా? అతనికి ఇల్లు లేదు ఇక్కడ, కనీసం కిరాయికి కూడా తీసుకోలే. ఎందుకు? పెట్టాబేడ సర్దుకొని వెళ్ళాలని ముందే సిద్ధపడి ఉన్నాడు. ఇక్కడ మంచి చేయాలని లేదు కాబట్టి ఆ నాయకుడు ఇక్కడ ఇల్లు కూడా తీసుకోలే. మనం ఎర్రగొండపాలెంలోని ఆఫీసు కట్టుకొని ఎర్రగొండపాలెంలోనే ఉంటూ నా కుటుంబంతో కలిసి నేను ఇక్కడ నివాసించుకున్నాను. ఇదంతా కూడా మీకు మంచి చేయడానికి కష్టం చేసి మీ అందరికీ కష్టపడ్డ మీ అందరికీ అభిమానం చూసే మీ అందరికీ మీ బిడ్డలాగుంటానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఇంటికి మంచినీటి వసతి ఒక్క నెల ఎలక్షన్స్ అయిపోయిన నెలలో మీ అందరికీ ఇంటికి కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ఎక్కడ వెళ్ళి బిందులు తీసుకొని తిరగాల్సిన పని ఉండదు. ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు దొరుకుతున్నాం తెలుసమ్మా? మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్ని ట్యాంకర్లు దొరుకుతున్నాం తెలుసా? 1270 ట్యాంకర్లు రోజుకి ఉచితంగా ఎస్సీ పల్లెల్లో కావాల్సినటువంటి డ్రైనేజ్, ఎలక్ట్రికల్ కనెక్షన్స్, ఇల్లు పట్టాలు, ఇంటి నిర్మాణం పథకాలు, అలాగే పెన్షన్స్ రానటువంటి వాళ్ళకు కూడా అన్ని అందుతాయి. ఒక్క 10 రోజులు ఓపిక పట్టండి, పథకం మీ ఇంటి దగ్గరికి పరిగెత్తుకుని వస్తుందని మాటిస్తున్న సెలవు తీసుకుంటున్నారు. జై జగన్. వచ్చినటువంటి తమలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం అమ్మా. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీతో పాటు మన పక్కన ఉన్న మన బంధువులతో చెప్పి మీరు ఓట్లేయటమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళ మీద మెజారిటీతో కనిపించాలి. మనకి దగ్గర బంధువులు కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు మతానుకొని మనందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చెప్పి ఒప్పించి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే కాకుండా తాటిపర్తి చంద్రశేఖర్ గారిని అఖండ మనందరి అభివృద్ధిలో వాటిని కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.